నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మనం ఒక్కొక్క సామాజిక అంశం మీద విశ్లేషణ చేస్తూ వస్తున్నాం. ఇవాళ కూడా అలాంటిదే. ప్రపంచాన్ని వణికిస్తున్న, సమాజానికి ఇబ్బందిగా తయారైన ఒక అంశం గురించి ఇవాళ మాట్లాడదాం కామెంటరీ బాక్స్లో. అదేంటంటే పట్టణీకరణ. పట్టణీకరణ అనేది అభివృద్ధికి నమూనా అని కొంతమంది భావిస్తారు. నగరీకరణ అనేది నాగరిక సమాజానికి, నవ్యతకు సంకేతమని ఇంకొందరు కూడా భావిస్తారు. కొండల్ని పిండి చేసి, ఇళ్ళు కట్టేసి, బహుళ అంతస్తులు అంటే ఆకాశ హర్మాలను నిర్మించడం అనేది అభివృద్ధికి సాక్ష్యమని ఇంకొందరు భ్రమిస్తారు. అయితే పర్యావరణ శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని ఏమాత్రం అంగీకరించట్లేదు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఇదని చెప్పి వాళ్ళు ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఇది కేవలం నోటి మాటగా చెప్పడం కాదు, అనేక అధ్యయనాల సారాంశం మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. పట్టణీకరణ నిజంగానే అభివృద్ధికి తార్కాణమా? నగరీకరణ అనేది నాగరిక సమాజాన్ని మనకి తీసుకొస్తుందా? ఇలాంటి అంశాలు, దానివల్ల వచ్చే రెపరికేషన్స్ అంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాల మీద మాట్లాడటానికి కాస్త లోతైన అధ్యయన సారాంశాలను మనం ఇవాళ మాట్లాడాలని అనుకుంటున్నాం. సో ప్రగతి పేరుతో అంటే ప్రగతి కావాలి తప్పనిసరిగా, ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆ అభివృద్ధి ఎలా ఉండాలంటే అవి పునాదులు వేసేలాగా ఉండాలి. ఆ పునాదుల మీద జీవితాలు ఉండాలి తప్ప ఆ పునాదులే జీవితాలకు సమాధులుగా మాత్రం ఉండకూడదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది పర్యావరణవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా. కొన్ని దేశాల్లో ఇది ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మన దేశంలో కూడా అలాంటి విధ్వంసాలు చాలా ఉన్నాయని చెప్పి ఆ అధ్యయన సారాంశం. నిజంగానే అధ్యయనాలు కనుక మనం పూర్తిగా పరిశీలిస్తే చాలా విస్తుపోయే అంశాలు మనకి వెలుగులోకి వస్తాయి. ఇది అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 90స్లో 1990 నుంచి మనం గ్యాట్ ఒప్పందం మీద సంతకం చేసాం. దాంతో ఈ ఈ ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాయి. అలాగే ప్రైవేటీకరణ కూడా అమల్లోకి వచ్చింది. ఇక ప్రపంచీకరణ అనేది పెనుముప్పుగా ఈ మూడు ముప్పేట దాడిని ప్రారంభించిన తర్వాత, ముఖ్యంగా ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అలాగే స్వయం సమృద్ధి చెందిన కొన్ని దేశాలు కూడా అభివృద్ధికి నిర్మాణ రంగమే ప్రధానమైంది అని చెప్పి భావించి నిర్మాణాల మీద, దుబాయ్ లాంటి దేశం తీసుకుంటే అక్కడ ప్రధానమైన అవకాశం ఏంటంటే నిర్మాణాలే, కన్స్ట్రక్షన్ బిజినెస్. కాకపోతే అది వేరు, వాళ్ళు చాలా సమతౌల్యాన్ని పాటించి అభివృద్ధిని వాళ్ళు చేస్తున్నారు. మన దేశంలో అలా కాదు. అంటే మన దేశం అంటే ఇంకా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకి ఈ 90లోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సో రోడ్ల విస్తరణ జరిగింది. అంటే దాన్ని చతుర్భుజ రహదారుల విధానం అంటారు కదా. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మంచి పని చేశారు. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎకాఎక్కి మనం ప్రయాణించడానికి, ముఖ్యంగా అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఈ మార్గం చాలా సులువుగా ఏర్పాటైంది. సో దాంతో రాష్ట్రానికి మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు పెరిగిపోయాయి. ఎప్పుడైతే వ్యాపార సంబంధాలు మొదలైనయో బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. తద్వారా చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొంది పెద్ద పెద్ద పరిశ్రమలను ప్రారంభించారు. పరిశ్రమల రాకతో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనేది ఒక అంశం. మనం దాన్ని కాదనలేని పరిస్థితి. సో పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ప్రారంభిస్తున్నప్పుడు, లేకపోతే ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ సరైన మార్గాలు ఉన్నాయా, సరైన మానవ వనరులు ఉన్నాయా, అలాంటిది ఏమి చూడకుండా ముందు కట్టేసి ఆ తర్వాత చూసుకుందాం అనే పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొన్ని నగరాలను పారిశ్రామిక కేంద్రాలుగా మార్చేశారు. దాన్ని మనం ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అని చెప్తూ ఉంటాం కదా. సో అహ్మదాబాద్తో అది ప్రారంభమైంది. అలాగే మహారాష్ట్రలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయి. కానీ అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయనే దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ జాతీయ రహదారులు ఎప్పుడైతే వచ్చినాయో అంతర్రాష్ట్ర సంబంధాలు బాగా పెరిగిపోవటం వల్ల కొన్ని నగరాలను మహానగరాలుగా గుర్తించారు. అలాగే కొన్ని నగరాలను మెట్రోలుగా గుర్తించారు, ఇంకొన్నిటిని కాస్మో సిటీలుగా కూడా గుర్తించారు. సో ఒక్కొక్క దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అంటే మెట్రో కావడానికి ఏవే అంశాలు ఉండాలి అంటే సి ఉండాలి తప్పనిసరిగా. అంటే నీటి ద్వారా రవాణా మార్గం ఉండాలి. అలాగే మన
విమానాశ్రయాలు ఉండాలి, రోడ్డు రహదారులు కూడా బాగా ఉండాలి. ఇలా రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటికి స్టేటస్ ఇస్తారు. మెట్రో, కాస్మో కావచ్చు, లేకపోతే మహానగర్. ఇప్పుడు మన విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ మహానగర పాలక సంస్థ అంటాం, అంటే దాన్ని విస్తరించారు. ఒకప్పుడు కేవలం విశాఖపట్నం సిటీ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఈ నగరం ఇప్పుడు శ్రీకాకుళం, ఇటువైపు అనకాపల్లి, తుని వరకు విస్తరించింది. అంటే సో ఇది మహానగరంగా అవతరించిందని అర్థం. సో ఇలాగా కొన్నిటిని చేశారు. వాటితో పాటుగా చాలా చోట్ల కొత్త కొత్త విమానాశ్రయాలను కూడా ఏర్పాటు చేశారు. విమానాశ్రయాలు ఏర్పాటు చేయటం వల్ల వచ్చే లాభాలు ఉన్నాయి, లేకపోతే అనర్థాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో పట్టణీకరణ, నగరీకరణ అనేది వాటికి ప్రత్యేకమైన పార్లమెంటు బిల్లులు కూడా తీసుకొచ్చారు. నగరపాలిక బిల్లు తీసుకొచ్చారు, అలాగే అర్బనైజేషన్ బిల్లు కూడా తీసుకొచ్చారు. కాకపోతే వాటిలో కూలంకుషంగా కొన్ని అంశాలను మాత్రం నిర్దేశించారు. ఇలాంటి చోట మాత్రమే చేయాలి, ఈ ప్రాంతం మాత్రమే ఈ నగరీకరణకు లేకపోతే పట్టణీకరణకు అనుగుణంగా ఉంది అనే అంశాలను అక్కడ స్పష్టంగా ప్రస్తావించారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ పలుకుబడితోనో లేకపోతే ప్రభుత్వ నేతలతో ఉన్న సత్సంబంధాల వలన మొత్తానికి అనుమతులు సంపాదించి ఇష్టారాజ్యంగా పరిశ్రమల స్థాపన అనేది జరుగుతుంది. పరిశ్రమల స్థాపన జరిగినప్పుడు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు రావటం ఎంత కీలకమైన అంశమో, ఆ పరిశ్రమలు ఎలాంటి పరిశ్రమలు, అవి కాలుష్యకారక పరిశ్రమల అనేదాన్ని మనం కనుక దృష్టిలో పెట్టకపోతే ఏం జరుగుతుందో అనే దాని మీద కూడా చాలా అధ్యయనాలు చేశారు. సో పట్టణీకరణను మనం పూర్తిగా కొట్టేయలేం. ఎందువలనంటే ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తుంటే మనం మరో దారిలో వెళ్తామంటే ఎవరు ఒప్పుకోరు. సో కనుక మనము పోటీని తట్టుకుంటూనే, ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూనే, అభివృద్ధిని మనం చూపిస్తూనే కొన్ని నియమాలను కూడా పాటించాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల పట్టణీకరణ వల్ల జరిగే మేళ్ళు ఏంటో ముందు మాట్లాడుకుందాం. వాటిల్లో సానుకూల అంశాలు ఏంటంటే దీనివల్ల అభివృద్ధి జరగటం అనేది సర్వసాధారణమే. పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగం తాండవిస్తున్న దేశంలో కొత్త పరిశ్రమలు వస్తే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది కూడా చాలా. సో ఉద్యోగాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మనిషి జీవన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకప్పటి విలాస వస్తువులు ఇప్పుడు అంటే ఈ పట్టణీకరణ లేకపోతే ఈ ఆర్థిక సరళీకృత విధానాలు వచ్చిన తర్వాత విలాసాలన్నీ అవసరాలుగా మారిపోయినాయి. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి స్కూటీల మీద వెళ్ళే వాళ్ళకి కార్లు, ఒక కారు కాదు 2-3 కార్లు, బైకులు, ఇవన్నీ బిడిగా వచ్చేసినాయి. అంటే ఇది వరుసగా సైమల్టేనియస్గా దాని తాలూకు రెపర్కేషన్స్ కూడా మనకు సమాంతరంగా పెరుగుతూనే ఉంటాయి. సో అంతర్గత రహదారులు బాగా పెంచేశారు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ పెంచేశారు. సో ఎప్పుడైతే మహానగరాలు, మెట్రో నగరాలు, కాస్మో నగరాలుగా వీటిని చేశారో పారిశుద్ధ్య నిర్వహణ కూడా ప్రభుత్వమే చేపట్టే పరిస్థితి వచ్చింది. సో గార్బేజ్ని తీసుకెళ్ళటం, ఇప్పుడైతే మన రాష్ట్రంలో ఇంటింటికి వచ్చి అది అంటారు కదా పచ్చ బాక్సు, ఎర్ర బాక్సు అనేది తీసుకెళ్తూ ఉన్నారు. అది ఒక సానుకూల అంశంగానే మనం భావించాలి. అలాగే శుద్ధి చేసిన నీటి అంటే రక్షిత మంచినీటి పథకాలు కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఈ స్టేటస్ను మనం అనుభవించాలంటే, కాస్మో, మెట్రో, మహానగరాల స్టేటస్ను మనం, ఆ హోదాను మనం అనుభవించాలంటే ఇవన్నీ కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో దానికి ప్రజా సహకారం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని, ఇంకా ముఖ్యంగా వైద్య సేవలు. సో ఒకప్పుడు మనం వైద్యులు అంటే ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇప్పుడు కార్పొరేట్ లేకపోతే స్టార్ హోటల్ను మించిన స్టార్ హాస్పిటల్స్ వస్తున్నాయి. అంటే వాటిని మనం కార్పొరేట్ ఆసుపత్రులు అంటాం. వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. అంటే ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎందుకంటే నగరం బాగా పెరిగింది కనుక అందులో భాగమే ఈ ఆసుపత్రుల నిర్మాణం అనేది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యా సంస్థలు కూడా రావటం అనేది మనం జరుగుతుంది. అంటే విద్య మనకి, అంటే ఉన్నత విద్య, నాణ్యమైన విద్య మనకి చేరువైంది అనే దాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. ఇవన్నీ కొన్ని సానుకూల అంశాలుగా. అలాగే రకరకాల రాష్ట్రాల నుంచి ఈ అభివృద్ధి చెందిన ఈ పట్టణాలకు ప్రజలు వస్తారు కనుక ఆ ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక అంశాలను ఒకరికొకరు పంచుకోవడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు విశాఖపట్నం లాంటి సిటీలో మన కలకటా వాళ్ళు ఉన్నారు, అంటే బెంగాలీలు ఉన్నారు, ఒడియా వాళ్ళు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క
ఒక్కొక్కసారి ఒక్కొక్క పండగ చేస్తున్నప్పుడు అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది సాంస్కృతిక శోభను విరాళజిల్ల చేస్తుందని చెప్పి మనం తప్పనిసరిగా భావించాలి. ఇందాక మనం అనుకున్నట్టు ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తారు. ఇక పారిశుద్ధ్యం ఇందాక మనం అనుకున్నట్టుగానే జరిగింది. సో ఇక్కడ జరిగిన ఒకానొక అంశం ఏంటంటే, ఎప్పుడైతే పరిశ్రమలకు ఈజీగా అంటే సులభంగా రుణాలు వస్తున్నాయో, ఎలాంటి వాటిని ఏమంటారు షూరిటీలు అలాంటివి లేకుండా ఆ తర్వాత వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళటం, ఫారిన్లో దాక్కోవటం అది వేరే విషయం. కానీ ఈ గ్యాట్ వచ్చిన తర్వాత జిఐటిటి గ్యాట్ అంటాం కదా, జనరల్ అగ్రిమెంట్ అండ్ ట్రేడ్ అండ్ టారిఫ్ అంటారు. సో అది వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ ఎఫ్డిఐ అనేది ఒకటి వచ్చింది. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంటే మన భారతీయ సంస్థల్లో ఇంకా కాస్త మెరుగుపరుచుకోవడం కోసం పరిశ్రమల్ని ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా ఆసక్తి కనబరిస్తే వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉన్నది. ఈ ఎఫ్డిఐ అనేది ప్రతి రంగంలోకి వచ్చింది. అందాక ఎందుకు మీడియా రంగంలో కూడా వచ్చేసింది. మీడియా రంగంలోకి వచ్చిన తర్వాత పత్రికల లేకపోతే మీడియా తాలూకు కంటెంట్ అనేది పూర్తిగా మారిపోయింది. మనం ఒకప్పుడు ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వాటిని మనం చాలా ప్రతిష్టాత్మకంగా మనం భావించే వాటి కంటెంట్ ఇప్పుడు కనుక చూస్తే ఒకప్పుడు దాంతో మనం కంపేర్ చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా మన దేశంలోకి వచ్చేసరికి మీడియా సంస్థలలో పారిశ్రామికవేత్తలు కైవసం చేసుకున్నారు. పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక మీడియా సంస్థలను కూడా బడా పారిశ్రామికవేత్తలు తీసుకోవటం అనేది ఈ ఈ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగిన ఒకానొక అనర్థంగా మనం చెప్పుకోవాలి. సో ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు ఇందాక చెప్పుకున్నాను. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇది పెరగడం ఇవన్నీ. తర్వాత దానికి నాణ్యానికి మరోవైపు ఏం జరుగుతుందనే దాన్ని కూడా అధ్యయనకారులు చాలా స్పష్టంగా చేశారు. కొన్ని సానుకూల అంశాలు ఉన్నమాట వాస్తవం, కానీ ఎన్నో ప్రతికూల అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా ప్రతికూల అంశాలు ఉంటాయి. వాటిల్లో పట్టణీకరణ వల్ల బోలెడైన అనర్థాలు ఉన్నాయంటాం. వీటి గురించి శాస్త్రవేత్తలు నివేదికలు కనుక చూస్తే మనకు విస్తుపోయే అంశాలు దాంట్లో అవునా ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయా అని చెప్పి. ముఖ్యంగా వాటిల్లో అతి ప్రధానమైనది గృహాల సమస్య. పట్టణం పెరిగిపోతే వలసలు వస్తాయి. అంటే వేరు వేరు చోట్ల నుంచి ఇందాక మనం అనుకున్నాం కదా, పరిశ్రమలు పెరుగుతాయి. పరిశ్రమలు అయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కేవలం స్థానికులుగా కాదు, స్కిల్ని బట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చే ఆస్కారం ఉంది. వాళ్ళందరికీ హౌసింగ్ ఎలాగా. సో ఇళ్లకు ఒక పెద్ద డిమాండ్ ఏర్పడుతుంది. ఆ డిమాండ్ ఏర్పడినప్పుడే కొండల్ని కొట్టి ఇల్లు కడుతున్నారు. సో కొండలన్నీ మెల్లమెల్లగా కనుమరువుగా అయిపోతున్నాయి. సో ఆ కొండలు పోవటం వల్ల పర్యావరణంలో సమతౌల్యం లోపించి అనేక న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి విపత్తులు వచ్చే ఆస్కారం కూడా ఉన్నది. ఇది ఒక పెద్ద సమస్య, హౌసింగ్ అనేది. నెక్స్ట్ వాటర్. సో వాటర్ ఇప్పుడున్న దానికి మనకు సరిపోతుంది. లేకపోతే అప్పుడప్పుడు అధ్యయనకారులు చెప్తూ ఉంటారు, ఇప్పుడున్న భూగర్భ జలాలు మనకి మహా అయితే ఇంకో 10 సంవత్సరాలకు సరిపడా ఉన్నాయి. ఆ తర్వాత చాలా వర్షాలు పడి వాటర్ని కన్జర్వేట్ చేసి అంటే రిజర్వ్ చేస్తే తప్ప మనం మనుగడ సాధించలేని పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తూనే అయినప్పటికీ ఇలా రావటం వల్ల అందుకే హారిజెంటల్గా అభివృద్ధి చెందకుండా వెర్టికల్గా అభివృద్ధి చెందుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 అంతస్తుల డాబా అనగానే ఒకప్పుడు పెద్ద గొప్పతనం. ఇప్పుడు 50 అంతస్తులు, 60 అంతస్తులు, 100 అంతస్తులు దాకా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఆ 100 అంతస్తుల్లో దాదాపు 1000 మంది జీవిస్తారు. ఆ 1000 మందికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భూగర్భాల నుంచి. అంటే ఒకప్పుడు 100 అడుగుల లోతులో నీళ్లు పడితే ఇప్పుడు 5,000, 10,000 అడుగుల లోతుకి వెళ్తే తప్ప నీళ్లు పడని పరిస్థితి వస్తుంది. సో అంత దూరంగా మనం వెళ్ళటం వల్ల ఈ భూమిలో వ్యాక్యూమ్ అంటే శూన్యత అంటాం కదా, అది ఏర్పడినప్పుడు అప్పుడప్పుడు భూమి కదిలి మనకు కనిపిస్తూ విజయవాడ, విశాఖపట్నం ఎక్కడ పడితే అక్కడ, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే దేశంలో నలుమూలల ఏ ప్రాంతంలో అయినా భూమి అప్పుడప్పుడు కదలడానికి ప్రధానమైన సమస్య సైంటిస్టులు చెప్పేదే కూడా ఇదే. లోపల వ్యాక్యూమ్ కనుక ఏర్పడితే పూర్తి ఒక శూన్యత అంటాం కదా, అది ఏర్పడితే నేల ఒక్కొక్కసారి అలాగా పొరలు కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఇలాంటివి జరుగుతాయని కూడా చెప్తున్నారు. సో నీటి సమస్య రెండో పెద్ద సమస్యగా మారుతుంది. ఇంకా కొండలను తవ్వడం లేకపోతే బోరుబావులు వేసి చాలా లోపలికి తీసుకెళ్తాం అనేది జరుగుతుంది.
సో నైపుణ్యం పేరుతో మనం కొంతమందిని బయట నుంచి తీసుకొస్తే ఆ బయట వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఆ తర్వాత అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా. సో అందరూ అలా చేస్తున్నారని మనం మనం భావించాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల అలా జరుగుతున్నది. ఇది దేశద్రోహులు కొంతమంది ఉన్నారని ఆ మధ్య విజయవాడలో కొంతమందిని పట్టుకున్నారు ఎన్ఐఏ వాళ్ళు. సో ఆ విధంగా వచ్చే ఆస్కారం ఉంది. సో పట్టణాల్లో అద్దె ఇళ్ళు దొరకటం కష్టం కనుక కొంతమంది అంటే ఒక మోస్తరు జనాలు అంటే దిగువ మధ్య తరగతి జనాలు వాళ్ళందరూ నగర శివార్లకు వెళ్ళిపోతారు. నగర శివార్లకు వెళ్ళగానే వాళ్ళు చిన్న చిన్న నివాసాలు ఏర్పరచుకుని మెల్లగా అది ఒక మురికి వాడగా తయారవుతుంది. అంటే స్లమ్స్. అంటే ప్రభుత్వం కూడా కొన్ని బాంబే కాలనీలు అలాంటివి ఇందిరమ్మ గృహాలు అలాంటివి చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఇది ఈ మురికి కోపాలుగా తయారైపోయిన తర్వాత అక్కడ అపారిశుద్ధ్యం అనేది బాగా ప్రబలుతుంది. ఒకవేళ పొరపాటున ఈ క్రిక్కిసిన జనాభా ఉన్న చోట అంటువ్యాధులు ఏమైనా వస్తే వాటిని అరికట్టడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా మనం అనుభవించాం కోవిడ్-19 ఎంత భీకరమైన అంటువ్యాధి ప్రబలిపోయి జనాలను మనం కాపాడలేకపోయామో అలాంటిది ఏమన్నా పొరపాటున వస్తుందని మనం అనుకోనక్కర్లేదు. వస్తే దాన్ని అరికట్టడం చాలా కష్టం. ఎందుకంటే జన విస్ఫోటనం జరిగింది. వేలల్లో ఉండాల్సిన చోట లక్షల్లో జనాలు ఉన్నప్పుడు సమస్యలు కూడా సమాంతరంగానే పెరుగుతాయనేది ఒకటి. ఇక మంచినీరు అందరికీ అందించడం అనేది కూడా చాలా కష్టంగా అవుతుంది. పారిశుద్ధ్యం ఇప్పుడు ఏదో మనం ఇంటింటికి వచ్చేస్తున్నారు కొన్ని చోట్ల మాత్రమే. అలా రాని చోట్ల చాలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో పారిశుద్ధ్య సమస్య వస్తుంది. ఒక చోట ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అయిందంటే దాన్ని తీయటం కోసం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పనుల్లో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చూస్తే చిన్న వర్షానికి కూడా అక్కడ అతి భయంకరమైన ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. దాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నగర జీవితం అనేసరికి ఇక వెహికులర్ ట్రాఫిక్ వాహన రద్దీ బాగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ పెరుగుతుంది. ప్రమాదాలు కూడా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ సంభవించే ఆస్కారం ఉందని చెప్పి ఈ అధ్యయనకారులు తేల్చిన ఒకానొక అంశంగా అనుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు నివాస గృహాలు అనేవి చాలా సమస్యగా మారుతుంది. పెరుగుతున్న జనాభా అంటే ఇక్కడ స్థానికంగా పెరుగుతున్న జనాభా, బయట నుంచి వచ్చిన జనాభా, వీళ్ళందరి అవసరాలు తీర్చేందుకు మనం గృహాలు నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. ఇందాక మనం అనుకున్నాం. దానివల్ల మనం కొండలని పిండి చేస్తున్నాము. నేల తల్లిని గుండి చీల్చి అక్కడి నుంచి నీళ్లు చుక్క బయటికి లాగుతున్నాము. ఈ నీళ్లు భూగర్భ జలాలు ఎంతవరకు ఉంటాయి? మనకు వచ్చే ఇప్పుడు ఎన్నిలో లాంటి విపత్తు కనుక వస్తే వర్షం అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది, రాదు. అంటే ఇప్పుడు నిజంగా వర్షాకాలంలో భీకరమైన వర్షాలు వస్తూ ఉండాలి. కానీ ఒక చోట అతివృష్టి, ఇంకో చోట అనావృష్టి, కొన్ని చోట్ల వరదలు వస్తాయి, ఇంకో చోట పూర్తిగా పంట పొలాలు కూడా బీడుగా మారిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా కేవలం పర్యావరణం పాడైపోవటం వల్ల జరుగుతున్న ఒకనొక అనర్థంగా. ఇంకా ట్రాఫిక్ సమస్యల గురించి చూస్తే ఒక్క చోట సిగ్నల్ పడితే ఎన్ని వందల వెహికల్స్ అక్కడ ఉంటున్నాయో మనం తెలుసుకోవచ్చు. మనం ఇందాక అనుకున్నట్టు ఒకప్పుడు విలాసంగా ఉన్నది ఇప్పుడు అత్యవసరంగా మారింది కనుక ప్రతి ఇంటిలో మినిమం 2-3 వెహికల్స్ ఉండాల్సిన పరిస్థితి. దానివల్ల గాలి పూర్తిగా కలుషితం అయిపోయి వాయు కాలుష్యం అనేది వస్తుంది. వాయు కాలుష్యం వచ్చిన చోట వ్యాధులు ప్రబలుతాయి. సో వ్యాధులు ప్రబలితే మళ్ళీ మనం సంపాదించిన డబ్బంతా ఆసుపత్రులకి ఇవ్వాల్సి ఉంది. సో అభివృద్ధి అనేది అటు సమాంతరంగా జరగాలి. అంటే అభివృద్ధి ఇప్పుడు జనాభాకు అనుగుణంగా అంటే ఒక అధ్యయనం ప్రకారము భూమికి అంటే నివాస గృహాలకి పంట పొలాలకి ఒక నిష్పత్తి ఉండాలి. అంటే 75% పంట పొలాలు అంటే 25% మాత్రమే ఈ నివాస గృహాలు ఉండాలనేది. కానీ ఇప్పుడు పంట పొలాల మొత్తాన్ని మనం దీనిగా మార్చేస్తున్నాం, కాంక్రీట్ జంగిల్స్గా మార్చేస్తున్నాం. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చేస్తుంది. మనకు ఏదో ఎన్హెచ్కి దగ్గరగా ఉందని ఏదో మొత్తానికి మాయ చేసి రకరకాల ప్రకటనల ద్వారా ప్రజల్ని ఇల్లు కొనుక్కోవడానికి ప్రకటనలు ఇస్తారు. కానీ పంట పొలాలని కొంతకాలమేమో పంట పొలాలని ఆక్వా చెరువులుగా మార్చేసి కొంత విధ్వంసం సృష్టిస్తే ఇప్పుడు ఆ ఆక్వా వల్ల నష్టాలు వస్తున్నాయనే పేరుతో ఆ చెరువులన్నీ పూర్తి చేసి వాటిని మళ్ళా రియల్ ఎస్టేట్గా మార్చడం అనేది కాంక్రీట్ జంగిల్కి అతి గొప్ప సాక్ష్యంగా మనం చెప్పుకోవాలి. జనసాంద్రత విషయంకి వచ్చేసరికి మనం జన విస్ఫోటనం అంటాం దాన్నే మనం. అంటే 10 మంది ఉండాల్సిన చోట 100 మంది ఉండటం. నేను ఇందాక చెప్పిన 50 అంతస్తులు 60 అంతస్తుల్లో కనుక మనం తీసుకుంటే ఆ ఫ్లాట్స్ అన్ని లెక్కేస్తే మినిమం ఒక 10,000 మంది దాకా ఉంటారు. అంటే
ఆ ప్రాంతంలో మామూలుగా హారిజెంటల్గా అయితే కేవలం 100 మంది వరకు ఉండొచ్చు. కానీ 10,000 మంది ఒకే ప్రాంతంలో ఉండటం అనేది ఏదైనా పొరపాటున జరిగితే ఎంత విస్ఫోటనం సృష్టిస్తుందో ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు సో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ప్రపంచంలో దేనైనా సృష్టించవచ్చు. సో ఉదాహరణకు బంగారం కొరతడి పెడితే ఎక్కడో కొండల్లోనో ఎక్కడో మైన్స్లో బంగారం దొరుకుతుంది. కానీ భూమిని ఎక్కడ సృష్టిస్తాం? భూమిని సృష్టించాలంటే సముద్రాన్ని పూర్తి చేయాలి. అది వల్ల కాని పని. కనుక భూమికి భారం కలిగించకుండా చేసే పనుల వల్ల మాత్రమే మనం అభివృద్ధిని సాధించవచ్చు. కానీ వాటిని తాకట్టు పెట్టి చేయటం అనేది సో పరిశ్రమలు వస్తే వద్దు 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 అనేవాళ్ళు ఏదో ఏమంటారు వాళ్ళని అర్బన్ నక్సలైట్లు లేకపోతే ఉగ్రవాదులు తీవ్రవాదులు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి తీవ్రమైన పరిణామాలు వస్తున్న దాన్ని గ్రహించిన వాళ్ళు కనుక వాళ్ళు ఎంతో కొంత మేధాశక్తి ఉన్నవాళ్ళు కనుక ఇలాంటివి అనర్థాలను కొని తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు చాలా చట్టాలు ఉన్నాయి, పర్యావరణ చట్టాలు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటివి ఉన్నాయి. ఎక్కడ ఏ పరిశ్రమ స్థాపించాలి, ఎక్కడ నివాస గృహాలు ఏర్పాటు చేయాలి అనే వాటి నిర్దిష్టంగా మనకి దాంట్లో స్పష్టంగా ప్రస్తావించారు. కానీ వాటిని ఎవ్వరూ ఏం పట్టించుకోవట్లేదు. ఎవరిదో పలుకుబడి ఉంటే చాలు ఎలాంటి నిర్మాణాన్నైనా చేపట్టవచ్చు అనేది. సో గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఎన్ని నిర్మాణాలు వచ్చినాయో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మన దేశంలోని మనం ఇందాక చెప్పిన ఈ శాస్త్రవేత్తలందరూ ఒక దేశంలో ఒక ప్రాంతాన్ని అలాగే మరో దేశంలో మరో ప్రాంతాన్ని ఎగ్జాంపుల్గా చూపించారు. వీటిలో అత్యంత క్రిక్కిరిసిన జనాభా ఉండటం వల్ల నాశనం అయిపోయింది మెక్సికో. ఈ మెక్సికో దేశంలో ఇంకా రౌడీజం అలాంటిది మాఫియాలు అనేవి విపరీతంగా ఉంటాయి. డ్రగ్స్కి క్యాపిటల్గా ఉండదు. మన ప్రపంచంలో విస్తరిస్తున్న ఈ డ్రగ్ కల్చర్ అంతా మెక్సికో కేంద్రంగా జరుగుతుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు కూడా వెళ్తుంది. సో ఇదంతా అక్కడ ఓవర్ అర్బనైజేషన్ జరగటం వల్ల జనాలు ఎక్కువ రావడం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు దొరక్క ఈజీగా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ డ్రగ్స్ వ్యాపారం అనేది మొదలుపెట్టారనేది ఒక ప్రధానమైన కేస్ స్టడీగా చెప్తారు. అలాగే మన దేశంలోకి వచ్చేసరికి మహారాష్ట్రలోని ధారవి అనే ఒక ప్లేస్ ధారవి, దాన్ని మనం ఏషియాస్ బిగ్గెస్ట్ స్లమ్ అంటాం. చాలా పెద్ద మురికివాడ, కొన్ని లక్షల మంది అక్కడ జీవిస్తుంటారు. లక్షల కోటి మంది కూడా దాటే ఉంటారు. అక్కడ ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయంటే చెప్పలేం. అక్కడ ఫ్లష్ బిజినెస్ జరుగుతుంది, స్మగ్లింగ్లు జరుగుతాయి, హత్యలు, అత్యాచారాలు అన్నీ భయంకరంగా ఉంటాయి. సో ఆ పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా రాకూడదని ఈ 2 ప్రాంతాలను ప్రపంచంలో మెక్సికో దేశం ఎంత ప్రమాదకరంగా తయారైందో వీటి వల్ల, అలాగే మన దేశంలో మన నగరీకరణ పట్టణీకరణ వల్ల బాంబే పెరిగిపోవడం వల్ల వాళ్ళందరూ మెల్లగా ధారవిలోకి వెళ్ళిపోయారు. ధారవి ఇప్పుడు బెదిరిస్తోంది దేశాన్ని. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. పర్యావరణం పాడైపోతే వచ్చే అనర్థాలు కానీ చెప్తే మళ్ళీ మహారాష్ట్ర ఎగ్జాంపులే చెప్పుకోవాలి మనం. లాతూర్ అని ఒక ప్రాంతం ఉంది, అది 80sలోనే ఎప్పుడో అతి భయంకరమైన భూకంపం వచ్చేసి కొన్ని వేల మంది, దాదాపు 50,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా సమాచారం. సో భూమి ఎంతకని భరిస్తుంది? సో భూమి తన చుట్టూ తాను తిరిగి అని మనం రకరకాలుగా చెప్పుకున్నాం సైన్స్లో. కానీ భూమికి కూడా ఒక పరిమితి ఉంది. ఆ భూమి మించిన పరిస్థితులు వచ్చినప్పుడే ఈ పర్యావరణ విపత్తులు అనేవి వస్తాయి. సో ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ప్రకృతి మనల్ని ఆటాడేస్తుంది. దానికి ఎగ్జాంపులే ఈ నగరీకరణ. సో మనం అభివృద్ధి సాధించడానికి పట్టణీకరణ, నగరీకరణ అనేవి 2 ప్రధానమైన అంశాలు కాదనట్లేదు. కానీ వాటి వల్ల విధ్వంసం రావటం అనేది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సాంద్రతకు సరిపడా అభివృద్ధిని సాధించడం అనేది ఏమాత్రం తప్పు కాదు, అది అభిలషణీయమే. కానీ దాన్ని మించి అత్యాశకు పోయి మనం అభివృద్ధి అనేదాన్ని ఒకదాన్నే మనం కేంద్రీకృతం చేసి కనుక చేయగలిగితే అది ఇచ్చే లాభాల కంటే వచ్చే అనర్థాలే ఎక్కువ. సో కాంక్రీట్ జంగిల్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అనేది ప్రపంచం గుర్తించిన ఒకానొక సమస్య. ఇది ఇవాల్టి కామెంటరీ బాక్స్లోని ఒకానొక అంశం. మళ్ళీ వచ్చే వారం మరొక సామాజిక అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను ముందుకు వస్తాను. నమస్తే, మీ బాబీ వర్ధన్.